అయితే ఈ సిలబస్ దేనికి సంబంధించి ఉంటుంది? దీన్ని ప్రిపేర్ అవ్వటం ఎలా? అదే ఏమన్నా ఇంగ్లీష్‌లో ఏముంటది మామూలు బేసిక్ గ్రామర్ గాని, హ్మ్. బేసిక్స్. యాక్చువల్‌గా ఈ సబ్జెక్ట్స్ అన్నీ గూడా చాలా స్టాండర్డ్స్ ఏముండవు. ఓకే. ఇప్పుడు దీనికేంది గ్రాడ్యుయేట్ ఈస్ ఎలిజిబుల్ టు హ్మ్. అప్లై. అర్హత గ్రాడ్యుయేటే. అంటే అంత స్టాండర్డ్ గూడా అవసరం ఉండదు. నన్నడిగితే ఇప్పుడు ఇంగ్లీషు 10థ్ స్టాండర్డ్ గూడా చాలు. ఇంకా అడిగితే 7థ్ స్టాండర్డ్ గూడా చాలు. ఓకే. బేసిక్ లాంగ్వేజ్. అంటే ఈయన బాగా చదవగలడా? బాగా అర్థం చేసుకోగలడా? అండ్ ఈయన గ్రామర్ వచ్చా? ఇలాంటియే ఉంటది ఇంగ్లీషు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే అది ఎలా ఉంటదంటే షార్ప్‌నెస్ గూడా. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ ఉందనుకో ఉదాహరణకు 2+3-5 ఇలా ఉంటది. అది రాదు అనేదేముండదు. మామూలుగా నాకు తెలిసినంతలో 99% ఈ ఎగ్జామ్‌కు అప్లై చేసి అపియర్ అయ్యేటోళ్ళకి వస్తది. కాకపోతే ఏందంటే వితిన్ ద టైమ్‌లో చేయాలి. ఓకే. అంటే స్కిల్ ఉండాలి. షార్ప్‌నెస్ ఉండాలి. అంటే యాక్టివ్‌నెస్ అంటావా? ఇంటెలిజెన్స్ అంటావా? షార్ప్‌నెస్ అంటావా? గ్రాస్పింగ్ అంటావా? అది ఉండాలి. మామూలుగా ఎంత సేపు టైం అన్నా తీసుకో అంటే ఎవరమైనా చేస్తారు. హ్మ్. అది కాదు. ఆ సర్టెన్ టైమ్‌లో చేయగలగాలి. ఆన్సర్ అందరూ వస్తది. ఇప్పుడు 2+3 అనగానే ఏదో 2 గీతలు, 3 గీతలు గీసి 1, 2, 3 చిన్న పిల్లలు 2+3 అనగానే 5 అని చెప్పగలగాలి కదా! ఆ అవును. ఇంటెలిజెన్స్ ఉండాలి. మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. అంటే ఏ ఉద్యోగం చేసినా అసలు మనకు మన దేశంలో గాని, మన చుట్టుపక్కల గాని, మన ప్రపంచంలో అసలు ఏం జరుగుతుందో మినిమమ్ అవేర్‌నెస్ అని ఉండాలి గదా! అవును. దాని కొరకు. అలా అని డీప్‌గా వెళ్లి, ఆ పుస్తకం ఎవరు రాసారు? అదేంది? ఆ చరిత్ర ఏంది? అంత పెద్దగా ఏం అడగరు ఇందులో. హ్మ్. బ్యాంకింగ్ దాంట్లో. అది వేరు. సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఓకే. వీటికేందంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఒక కామన్ సెన్స్, మామూలు బేసిక్ నాలెడ్జ్, బట్ షార్ప్‌నెస్ ఓకే. యాక్టివ్‌గా ఉండాలి.